వెల్కమ్ టు ఐ న్యూస్. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో సంభవించిన ఒక అత్యంత శక్తివంతమైన భూకంపం ఆసియా దేశాలను ఒక్కసారిగా గజగజ వణికించింది. ఫిలిప్పీన్స్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.8 తీవ్రతతో ఈ భయంకర భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల ధాటికి వందలాది భవనాలు కుప్పకూలిపోగా పదుల సంఖ్యలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ భూకంపం ఒక్కసారిగా సముద్ర గర్భాన్ని కదిలించడంతో ఫిలిప్పీన్స్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇండోనేషియా, మలేషియా, జపాన్ దేశాలకు కూడా అంతర్జాతీయ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీసిన ఈ భయానక విపత్తు పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రకృతి వైపరీత్యాల వలయంలో ఉండే ఫిలిప్పీన్స్ దేశాన్ని మరో ఘోర విపత్తు అతలాకుతలం చేసింది. దక్షిణ ఫిలిప్పీన్స్ పరిధిలోని సరంగని తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో 33 కిలోమీటర్ల లోతున ఈ మహా భూకంపం కేంద్రీకృతమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం దాటికి ఆ ప్రాంతం మొత్తం నిలువుగా ఊగిపోయింది. భూకంప తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియాలోని సులవేసి దీవిలో కూడా భూమి భీకరంగా కనిపించింది. ఈ విపత్తు కారణంగా ఫిలిప్పీన్స్ లో భారీ ఎత్తున ఆస్తి ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 37 మంది పౌరులు శిథిలాల కింద నలిగి కొండచర్యలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ప్రసిద్ధ బహుళ అంతస్తుల భవనాలు, పాఠశాలల గోడలు, వాణిజ్య సముదాయాలు పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. భూకంపం సంభవించిన సమయంలో పాఠశాలల్లో ప్రార్థనలు జరుగుతుండటంతో విద్యార్థులు భయంతో అరుపులు, కేకలు వేస్తూ ప్రాణరక్షణ కోసం మైదానాల్లోకి పరుగులు తీశారు. అనేక ఆసుపత్రుల భవనాలు దెబ్బతినడంతో ఎప్పుడు ఏ భవనం కూలుతుందో తెలియని భయాల మధ్య క్షతగాత్రులకు ఆరుబయట తాత్కాలిక టెంట్లు వేసి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు భూకంపం సంభవించిన వెంటనే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం సముద్ర తీర ప్రాంతాలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. సముద్రంలో రాకాశయాలలో ఎగిసిపడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో లక్షలాది మంది తీర ప్రాంత జనం ఇళ్లను వదిలి ఎత్తైన కొండ ప్రాంతాలకు కాలినడకన పరుగులు తీశారు. దాదాపు 6 గంటల పాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా తీర ప్రాంతాలు సునామీ భయంతో అల్లాడిపోయాయి. సముద్రపు అలలు ఒక్కసారిగా ముందుకు వచ్చి తీరాన్ని తాకడంతో కొన్ని తీర ప్రాంత ఇళ్లు కొట్టుకుపోయాయి. ఆ తర్వాత పెద్ద ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అధికారులు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. ఈ ఘోర విపత్తుపై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. బాధితుల కోసం దేశవ్యాప్తంగా వందలాది పునరావాస కేంద్రాలను తెరిచామని, సైన్యాన్ని రంగంలోకి దించి సహాయక చర్యలను ముమ్మరం చేశామని ప్రకటించింది. పిల్లల రక్షణ దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 100కు పైగా తదుపరి భూ ప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న అగ్ని పర్వతాల కదలికలను కూడా శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు.